ప్రైజ్ లార్డ్. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, ఎందుకు యేసుక్రీస్తు వారు శిలువ పైన అంత రక్తాలతో, అంత గాయాలతో, భయంకరముగా ఆయన ఆ రీతిగా ఆ రూపంలోకి ఎందుకు మారారో ఎప్పుడైనా ఆలోచించారా? అది ఒక బాధ కాదు, మీ కోసం జరిగిన ఒక పునరుద్ధరణ. జెనసిస్ చాప్టర్ 1 and verse 27 చూసినట్లయితే, దేవుడు తన స్వరూపంలో మనలను సృష్టించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రేమ, పరిశుద్ధత, నీతి ఇవన్నీ మనలో ఉండేవి. కానీ పాపం లోకంలోనికి వచ్చినప్పుడు దేవుని స్వరూపం మనిషిలో వక్రీకరించబడింది. సృష్టింపబడిన అసలు రూపాన్ని కోల్పోయాము. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఐజియా చాప్టర్ 52 and verse 14 చూసినట్లయితే, మనిషిలా కూడా ఆయన కనపడలేదు. సిలువపై యేసు తన శరీరాన్ని, తన రూపాన్ని అవమానానికి అప్పగించాడు. ఆయన తన రూపాన్ని కోల్పోయాడు. మనం దేవుని రూపాన్ని తిరిగి పొందాలని. సిలువ కేవలం పాప క్షమాపణ మాత్రమే కాదు, అది దేవుని స్వరూపాన్ని మనలో తిరిగి స్థాపించే ఒక దేవుడు నిన్ను తన స్వరూపంలో సృష్టించాడు. పాపం ఆ స్వరూపాన్ని పోగొట్టింది. యేసు తన రూపాన్ని త్యాగం చేసి నీలో దేవుని స్వరూపాన్ని పునరుద్ధరించాడు. ఎందుకు యేసు తన రూపాన్ని కోల్పోయాడంటే, నీవు దేవుని స్వరూపాన్ని తిరిగి పొందాలి. అదే సువార్త. గాడ్ బ్లెస్ యు.